ప్రార్థన చేద్దామండి. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి 2024 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ఈ చివరి ఆదివారమున నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేశారు. నాయనా, నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు మేము గడపడానికి సిద్ధపడుతూ ఉండగా సహాయం చేయండి. నీ సన్నిధికి రాదగిన వారిని త్వరపెట్టి తోడుకొని రండి. పాటలతో నిన్ను ఆరాధించినట్లుగా నీ సత్యవాక్కులు విని ఆత్మయందు నీ పిల్లలు బలపరచబడినట్లుగా సహాయం చేయండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ చిత్తములో నీ అధ్యక్షతన మీరే జరిగించుకొని నీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు నాయన. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నీ పిల్లలకు అందించబోతూ ఉండగా సహాయం చేయండి. వినిటి ద్వారా విశ్వాసం కలుగును అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి విని విశ్వాసంలో బలపరచబడి నీ నామములో నాయన వారు తగినట్లుగా ఆత్మీయందు బలాన్ని పొందుకొని నాయన
నీ నామ మహిమార్థమే వారి ముందుకు సాగిపోయే అవకాశాలు ఇవ్వండి. నీ దాసుడిగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినిచున్న వారు శ్రద్ధతో ఆలకించే ధన్యత నిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు పుట్టారు అని జ్ఞాపకం చేసుకున్నాం. మరి చాలా రోజులుగా పుట్టాడు అనే పాట పాడేస్తూ ఉన్నాం కదా. సరే, ఇప్పటి వరకు అనేక మాటలు మనం విన్నాం. పుట్టిన తర్వాత జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు కదా. యేసుక్రీస్తు వారు పుట్టారు. వెంటనే మరి పరలోకం నుండి దూతలు దిగి వచ్చాయి భూమి మీదకి. పొలంలో మందను కాసుకుంటున్న గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి వార్త చెప్పాయి. ఏమండి, ఫలానా చోట ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు, నేడే పుట్టాడు అని చెప్పి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రాలు చెల్లించేట. ఏమండి, అంటే పుట్టిన వెంటనే దూతలు వచ్చి గొర్రెల కాపర్లకు తెలియజేసిన సమాచారం. వారికి సమాచారం తెలిసిన తర్వాత వారు ఏం చేశారు ఏమండి, ఇది చూద్దాం. లూకాసు వార్తకు వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. ఆనాడు జరిగిన సంఘటన ఎప్పుడైతే దూత చెప్పిందో వినిన వారు దేవుడే ఈ సంగతిని మనకు తెలియజేయించి ఉన్నాడు అని భావించారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసుకుని ముందుకు వెళదాం. చాలా సందర్భాల్లో ఈనాటి దూత అంటే సేవకుడు అని మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పుకుంటున్నాం. ఏమండి, దూత అంటే సేవకుడు. మరి సేవకుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను చెబుతుంటే మరి ఎంతమంది అది కరెక్టా కాదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది పరిశీలన చేస్తున్నారు? గుడ్డిగా నమ్ముతున్నామా, లేకపోతే తెలియజేయించిన మాట అలా ఉన్నదా, నిజమేనా, ఆయన చెప్పిన వాక్యము బైబిల్లోనిదేనా, బైబిల్ వాక్యానుసారమైనదేనా, లేకపోతే వారు ఏమన్నా కల్పించి ఏమైనా చెబుతున్నారా అని ఎంతమంది పరిశీలన చేస్తున్నాం. ఆనాటి గొర్రెల కాపరులు మనకు తెలియజేయించి ఉన్నాడు, అది అవునో కాదో చూద్దాం రండి అనుకుంటున్నారు. అవునా? అది అవునో కాదో ఏం చేద్దాం, వెళ్ళి చూద్దాం అని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ మాటను మనము చెప్పుకుంటాం, గాలి మాటలు, ఎందుకు పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, వాటిని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైనా వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసాక తాయిది కూర్చుని ఏమో ఒకసారి రా అనడము, లేకపోతే ఆవిడ దగ్గరికి వెళ్ళడము, ఈరోజు ఈ వాక్యం విన్నాను, ఇది కరెక్టేనా, ఎన్నోసార్లు వింటున్నాను వాక్యాన్ని, దానికి దీనికి ఏదో తేడా ఉన్నట్టు ఉందండి, కొంచెం ఏదో నాకేదో ఇబ్బందికరంగా ఉందండి, నిజమేనా అంటే ఎప్పుడు కూడా మన మనస్సును బట్టి మనం ఆధారం చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మన మనసుకు ఆధారం చేసుకుంటే కరెక్ట్ కాదు. ఏది కూడా దేవుని తలంపుల్లో మనం ఆలోచన చేయాలి, అది కరెక్టా కాదని గమనించాలి. కరెక్ట్ అయితే ఫాలో అవ్వాలి, కరెక్ట్ కాకపోతే అంతటితోటి మానేయాలి. ఇది భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సిందే. ఏమండి, ఈ గొర్రెల కాపరులు తెలియజేయించిన సంగతులు అలా ఉన్నవేనా, నిజమేనా,
ఆయన నిజంగా పుట్టాడా, నిజంగా పలానా చోటే పడుకోబెట్టుబడి ఉన్నాడా, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి అని అనుకున్నారు. మొదటిది. ఓకే, అక్కడ మనం చూసినప్పుడు రెండవదిగా వారు త్వరగా వెళ్ళి, ఆలస్యం చేయటం లేదు వాళ్ళు. ఇది పగలా రాత్రా? ఈ సంఘటన పగలా రాత్రా? పగలా? రాత్రి వేళ. బైబిల్లో స్పష్టంగా రాయించాడు కదండి. వారు రాత్రి వేళ మందను కాచుకొని చుండగానే ఉంటుంది కదా. ఎక్కడ 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, అంటే రాత్రులు కదా. బైబిల్ మనకు ఆధారం చెబుతుంది. రాత్రికాల సమయంలో దూత చెప్పిన మాటను ఆ రాత్రికి రాత్రి వాళ్ళు ఆలోచించుకుని త్వరగా వెళ్ళిరి, అంటే ఆలస్యం చేయట్లేదు. తెల్లారికి వెళదాం ఎందుకులే అనుకోవట్లా. వాళ్ళు త్వరగా వెంటనే, అంటే మనకు వచ్చిన డౌట్ని మనం వెంటనే క్లారిఫికేషన్ చేసుకోవటం మంచిదేమో. ఎందుకని? ఒక బీజం మీద పడదండి, అది మంచిదో చెడుదో తెలియదు. పడిన బీజం మొలకెత్తుతూ ఉంటుంది. ఆ మొలకెత్తి 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 మంచిదైతే పర్వాలా, మంచి ఫలాన్ని ఇస్తుంది. చెడ్డదైతే చెడు ఫలాన్ని ఇస్తుంది. అది ఫలానికి రాకమునిపే అది మంచిదో కాదో తెలుసుకోండి. చెడ్డదనుకోండి, త్వరగా నరికేస్తేనే బెటరు, ఏమండి? లేకపోతే దాని యొక్క ప్రతిఫలాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు త్వరగా ఆ రాత్రికి రాత్రే త్వరగా వెళ్ళి చూతము రండి అని అంటున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను. వీరు చేస్తున్న పని ఏమిటి అంటే, రాత్రి వేళ మందను కాచుకుంటూ ఉన్నారు. పగలు మేపుతూ ఉన్నారు, రాత్రికి వారి మందకు కాపలాగా ఉన్నారు. నక్కలు రావచ్చు, తోడేలు రావచ్చు, కుక్కలు రావచ్చు, ఇంకా ఇతరత్ర జంతువులు వచ్చి వాటిని చంపవచ్చు. కాబట్టి వాటికి ప్రొటెక్షన్గా వీళ్ళు ఉన్నారు, భద్రతగా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంత భద్రంగా గొర్రెలను కాస్తున్న వీరు ఆ శుభవార్త ఎప్పుడైతే తెలుస్తుందో త్వరగా మనం వెళ్దాం పదండ్రా అంటున్నారు. పోనీ ఒకళ్ళిద్దరు పెట్టి మిగతా వెళ్దాం అనేది ఉంటే అది కూడా రాయించేవాడేమో. అక్కడ మనకి కనబడుతున్న మాట అర్థం ఏంటంటే, మనం అందరం వెళ్ళి చూద్దాం. నేను చూశాను, ఒకవేళ నీకు తెలియదు, అప్పుడు నీలో అపనమ్మకం ఉంటుంది. కాబట్టి మనం అందరం చూద్దాం, మనం అందరం వెళ్ళి చూద్దాం అంటే వీళ్ళు ఇప్పుడు తన మందను విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి మన జీవితానికి ఆలోచన చేసుకుంటే, మనము దేవుడు తెలియచేయించిన మాటను బట్టి మన జీవితంలో మనం ఏది వదులుకొని మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. వాళ్ళైతే వాళ్ళ జీవనాధారమైన మందను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ వార్త తెలుసుకుందాం, అసలు అది అవునో కాదో తెలుసుకుందాం అని ఉద్దేశంతో వాళ్ళు తన మందను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున మనము అనేకమైన వాటిని మనతో ఉంచుకుంటూనే మనం ముందుకు సాగాలనుకుంటున్నాం. ఇక్కడ త్యాగపూరితమైన విధానం కనబడుతుంది వారిలో. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సంఘటనను జ్ఞానంగా ఆలోచన చేస్తే ప్రతి సంఘటనలో కూడా దేవుడి యొక్క విలువైన వర్తమానం మనకు అందుతూ ఉంటుందండి. వాళ్ళు మందను విడిచారు, మందను విడిచి త్వరగా వెళ్ళారు, వెళ్ళి చూశారు. ఎలాగైతే దూత చెప్పిందో అలా ఉన్నదో లేదో అని చెప్పి వాళ్ళు వెంటనే చూశారు. అవును, కరెక్టే, చెప్పిన మాట కరెక్ట్ అని ప్రచురము చేసిరని ఉంటుంది కింద. హల్లెలూయా! చూసారండి, అంటే వారికి తెలియజేయించిన మాట వెంటనే వాళ్ళు చూసి పరిష్కారం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ రోజున మనము ఎన్నో సంవత్సరాలకు వాక్యాన్ని వింటున్నాం. యేసు రక్షకుడు, యేసు పూజనీయుడు, యేసు ద్వారా అనేక కార్యాలు సఫలమవుతూ ఉంటాయి. కష్టాల్లో ఆయనే తోడు, నష్టం వచ్చినా కానీ ఏం పర్వాలేదు, ప్రతిదీ మేలు కొరకే జరుగుతూ ఉంటుంది అని ఎన్ని వర్తమానాలు అందించినా చిన్న సమస్య వస్తే చాలండి, ఏం జరిగిపోయింది, ఏమైపోతుంది, ఎవరేం చేంజ్ చేశారు, ఏమైపోతుంది నా కుటుంబానికి,
అని వెంటనే ఈ దారిని వదిలేసి వేరే దారిలో ప్రయాణాలు మొదలు పెడుతున్నారు క్రైస్తవులు అనబడిన వ్యక్తులు. ఎంత ఘోరం అండి, అవునా? బైబిల్లో నా యందు ఉన్న నీకు కష్టం రాదు, నష్టం రాదు, ఇబ్బంది రాదని ఎక్కడైనా చెప్పి ఉందా? లేదే. మీరు మీ శ్రమను భరిస్తూనే నన్ను వెంబడించండి. మీరు మీ సిలువను ఎత్తుకుని వెంబడించమంటే కారణం ఏంటి? మీ బాధను మీరు భరిస్తూనే నన్ను వెంబడించండి, నేనైతే తోడుంటాను. అంతే. కష్టాల్లో తోడుంటాను, నష్టాల్లో తోడుంటాను, ప్రతి విషయంలో తోడుంటాను. మరి అలాంటప్పుడు ఏదైనా కష్టం వస్తే, ఉదాహరణకి నేనే 3 పర్యాయాలైనా బండి మీద పడిపోయాను. ఏమండి? ఎందుకు పడిపోయానంటే నాకేదో గుణపాఠాన్ని ఏదో నేర్పడానికి, ఆ టైంలో ఏదో అనుభవాన్ని దేవుడు నాకు నేర్పడానికి ఆ సంఘటన అనుగ్రహించాడు, అంతే. అలాంటి భావంలోనికి వెళితే దేవుడు మనకి ఎప్పుడు ప్రియుడిగానే ఉంటాడు. నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నాను, బైబిల్ వాక్యాన్ని ఖచ్చితంగా బోధ చేస్తున్నాను, నేను దుర్బోధ చేయటం లేదు, దురాశలతో వీళ్ళ మధ్య నేను ఉండటం లేదు, నాకెందుకు అనుకుంటే నేను కూడా డైవర్ట్ అయిపోవలసిందే. ఎవరైనా అంతే. ప్రియులారా, యేసుక్రీస్తు రక్షకుడు అనే వార్త చిన్ననాటి నుండి వింటున్నప్పటికీ కూడా ఆయన రక్షణ విధానాన్ని మర్చిపోయి తప్పుదారిలోకి వెళ్ళిపోయి ఈ సిద్ధాంతమే గొప్ప అనుకుని అది మరలా నలుగురికి ప్రచారం చేస్తూ, మీకు కష్టం వచ్చిందా? ఫలానా చోటకి వెళ్ళండి, ఫలానా అడవిలో ఉంటారు. ఏ అడవిలోనూ? నీ బొంద అడవిలో ఉంటారు. బతుకు తెరువు కొరకు వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్ళాం, ఎందుకు వెళ్తావు? నీకేదో బాగోలేదని వెళ్తావు, లేకపోతే ఊరికి వెళ్తావేటి? ఎవడన్నా ఊరికి హాస్పిటల్కి వెళ్తాడా? వెళ్తే పిచ్చోడు అంటారు. ఏమంటే నాకేమీ ఇబ్బంది లేదండి, అయినా కానీ పరీక్షలు చేయండి అయ్యా, రక్త పరీక్షలు చేయించండి, స్కానింగ్ చేయించేయండి, అన్నీ చేయించండి అంటే ఇదంటారు. బాబు, నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, నేనే వచ్చాను. నర్సుని పిలిచి ఒకసారి ఈయన బయటికి తీసుకెళ్ళి మీరు చెప్పండి అంటాడు. నిజమైన డాక్టర్ అయితే అంటాడా? ప్రియులారా, హాస్పిటల్కి వెళ్ళాము అంటే నువ్వేదో రోగంతో వెళ్ళావని పరీక్షలు చేస్తారు వాళ్ళు. అలాగే ఇతరుల దగ్గరికి వెళ్ళావంటే ఏదో సమస్యతో వచ్చావని చెప్పి ఆ సమస్య కొరకు నీ దగ్గర ఎలా గుంజాలనే ప్రయత్నంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎంత భయం ఎక్కువైతే అంత డబ్బులు లాగొచ్చు. మనకు తెలియదు ఏమీ కాదు. నీలో భయం, నీ ముఖంలో భయాన్ని, ముఖశాస్త్రం అని ఉంటుందండి. శాస్త్రాలు చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఏమా చదువుకుంటాం కదా, సాంఘిక శాస్త్రము, గణిత శాస్త్రము, రసాయన శాస్త్రము అని చదువుకునే పిల్లలకు ఉంటుంది కదా. అలాగనే బయట కూడా జ్యోతిష్క శాస్త్రము, ముఖశాస్త్రము, ఇలాగ కొన్ని శాస్త్రాలు ఉంటాయి. నీ ముఖం చూడగానే ఇప్పుడు మన మనస్సు స్థితి అంతా ఎక్కడ కనబడిపోద్ది? ముఖంలో కనబడుద్ది. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ఆనందంగా ఉన్నా నీ ముఖం ఆ ఆనందాన్ని చూపించేస్తుంది. నువ్వు దుఃఖంలో మనోవేదనతో ఉన్నా ఎంతమంది నీ దగ్గర ఉన్నా కానీ నీ ముఖం చూపేస్తుంది. ఏంటమ్మా ఇలా ఉన్నావు అంటే నీ వేదన నీ ముఖంలో కనబడుతుంది. చూసేవాళ్ళకి, పరిశీలన చేసేవాళ్ళకి, వాళ్ళు కూడా నీ భయం కనబడుతుంది. వీళ్ళు ఎంతో టెన్షన్ పడుతున్నారు, మొత్తం మీద బాగుంది, గట్టిగా లాగొచ్చు. ఇది ఇతరుల యొక్క విధానం. మరి ఎంతమంది ప్రియులారా దేవుడు తెలియచేయించిన మాట కరెక్టా కాదా? ఆయన రక్షిస్తాడు అన్నాడు, నిజంగా నన్ను రక్షించేవాడేనా? ఏ పరిస్థితుల్లో రక్షిస్తాడు? దేన్ని రక్షిస్తాడు? మొట్టమొదట ఆత్మను రక్షిస్తాడు. హల్లెలూయా. శరీరం తర్వాత మొట్టమొదట రక్షింపబడేది ఏంటి? ఆత్మ. ఎందుకంటే వాక్యంలో ఆయనే చెప్పాడు కదా, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే నిన్ను జీవింప. కాబట్టి నీ జీవితానికి జీవనాన్ని ఇచ్చింది, నీకు మరి దేహానికి జీవాన్ని ఇచ్చింది ఎదురంటే ఆత్మ కనుక ఆ ఆత్మ రక్షణ కొరకే ఆయన ప్రయత్నం చేస్తాడు. తర్వాత శరీర క్షేమం కొరకు రెండో స్టెప్ అది. ఏమండి? అందుకని శరీరం ఎలా అయినా పర్వాలేదు,
కృషించిపోయినా కుళ్ళిపోయినా ఏ విధమైన పర్వాలేదు, ఆత్మరక్షణ పడితే చాలు. భక్తులు అలాగే బ్రతికారు. వాళ్ళు నన్ను అగ్నిలో వేసి కాల్ చేసినా పర్వాలేదు, నా ఆత్మరక్షణ పడితే చాలు. నన్ను సింహాల గుహలో వేసేసి చంపేసిన పర్వాలేదు, నా ఆత్మరక్షింపబడితే చాలు. వాళ్ళు దేహానికి ప్రాధాన్యత ఇవ్వలా. మరి ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేసి కూడా దేహానికి ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ అని చెప్పి ఈ క్రైస్తవత్వంలోనూ క్రీస్తు పద్ధతిలోనూ వ్యత్యాసాలతో కూడిన విధానాలకు వెళుతున్నారు. ఇది కాకుండా మరలా ఇతర విధానాలు కూడా వెళుతున్నవారు ఉన్నారు. మనం గమనించాల్సింది, మాకు తెలియజేయించిన సమాచారం అలాగే ఉన్నదా, అది కరెక్టేనా కాదా అని గొర్రెల కాపర్లు అంటే పాపం విద్య లేని పామరులు అని లెక్కేసుకునే వాళ్ళం మనం కదా. మరి అలాంటి వారికి అంత జ్ఞానం ఉంటే నాకు ఎంత జ్ఞానం ఉండాలి. కాబట్టి మనం పరిశీలన చేయవలసింది, యేసు పుట్టిన వార్తను చెప్పిన తర్వాత అవును నిజమేనా, అది కరెక్టేనా అని వాళ్ళు వెళ్ళి చూసి దానిని ప్రచురము చేశారు. ఇది మొదటిది. రెండవదిగా, యేసుక్రీస్తు పుట్టాడనే వార్త జ్ఞానులకు తెలిసింది. ఏమా ఎవరికిరా? జ్ఞానులు. ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు అని బైబిల్లో ఉంది, మత్తయి వార్తలో. ఇప్పుడు వీళ్ళు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి, ఒక వింతైన నక్షత్రం కనబడింది, ఆ నక్షత్రం అసలు ఎందుకు పుట్టింది, దానికి గల కారణాలు ఏంటంటే వాక్యాన్ని పరిశీలన చేస్తే, అంటే గ్రంథాలు పరిశీలన చేస్తే, యూదులకు రాజు పుడితే ఈ నక్షత్రం వెలుస్తుంది అని గమనించి, యూదులకు రాజు అంటే యోధా రాష్ట్రంలోనే కూడా ఉంటారు అని చెప్పి, ఇప్పుడు వీళ్ళు తూర్పు దేశము నుండి యోధ రాష్ట్రానికి బయలుదేరారు. వీళ్ళు ఎందుకు బయలుదేరారు, ఏ కారణం చేత బయలుదేరారు అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం ప్రియులారా. బైబిల్ని మనం గమనించినట్లయితే చూడండి, 2వ అధ్యాయం మత్తయి సువార్త నుండి 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుని వెళ్దాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. వీళ్ళు నక్షత్రాన్ని చూసిన తర్వాత వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు, వచ్చారు. ఎందుకయ్యా వీళ్ళు నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేశారు అని అంటే, ఇక్కడ క్లుప్తంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆయనను పూజించడానికి, ఆయనకు అర్పణలు ఇవ్వడానికి, ఇదే వాళ్ళు చేసే పని. అక్కడ గొర్రెల కాపర్ల పని ఏంటి? వాళ్ళు అర్పించడానికో ఆరాధించడానికి వచ్చినట్లు లేదు బైబిల్లో. విన్న మాట విన్నది కరెక్టా కాదో తెలుసుకుని వెళ్ళి ప్రచురం చేశారు. నిజమే, మేము విన్నది కరెక్టే అని చెప్పారు ఇతరులకి. ఇది గొర్రెల కాపర్లు చేసిన పని, అవునా? ఇప్పుడు జ్ఞానులు చేసిన పని ఏమిటి అనేది మనం చూసినప్పుడు, వీళ్ళు పూజించడానికిని వీళ్ళు అర్పణలు ఇవ్వడానికి వచ్చారు, ఇంతే వాళ్ళ పని అదే. ఇప్పుడు మనం ఒకసారి లోతుగా ఆలోచన చేయడానికి వెళ్దాం. తూర్పు దేశము నుండి ఈ యోదయ రాష్ట్రానికి రావడానికి దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ప్రయాసను గమనించాలా. ఇప్పుడు ఏదో పని మీద వెళ్తున్నాం, 1 వారం రోజులు ప్రయాణం చేయాలి. సాధారణంగా ప్రయాణము అని అంటే సమయానికి తిండి దొరకదు, సమయానికి నిద్రపోయే అవకాశం ఉండదు, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి ఈ 1 వారం రోజుల నుండి కార్యక్రమాలే, టయానికి నిద్రపోయే అవకాశం లేదు, టయానికి తిండి తినే అవకాశం లేదు. టైం కాని టైంలో, సాధారణంగా ఒకే టైంలో తినేటప్పుడు కరెక్ట్గా తింటాం. టైం మించి లేదా టైం అవ్వకుండానే తినేటప్పుడు మనం తగిన మోతాదులో తినలేం, ఏమండి? తగినట్లుగా తినలేం, ఎందుకంటే టైం కాని టైం అది. నా టైం మించిపోయినా తినలేం, ఆ టయానికి ముందైనా తినలేం, కనుక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు 1 వారం రోజులు ప్రయాణం చేయాలని అంటేనే మనకు విసుగుదల వచ్చేసే అవకాశాలు ఉండొచ్చు, అవునా కదా? ఏమండి? అంటే ఒక విధానానికి అలవాటు పడిపోయిన మనం ప్రయాణం చేయాలంటే విసుగుదల చెందుతాం ప్రియులారా. బాబోయ్ ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం.
ఇప్పుడు 2 సంవత్సరాల ప్రయాణం ఎవరిది? జ్ఞానులది. ఇంతగా కారణం ఏంటి? ఆరాధించటం, అర్పించటం. ఇంతే. ఆరాధించడానికి 2 సంవత్సరాల ప్రయాణం. ఈ రోజున మన ఆరాధన 1.5 గంటన్నర, 2 గంటలు, గంట ఇలాగే ఉంటాయి. రాత్రి అయితే గంట ఉంటుంది, పగలైతే 1.5 గంటన్నర లేదా 2 గంటలు ఉంటుంది అవకాశం బట్టి కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయానికే మనం ఆరాధించడానికి వెళ్ళే పరిస్థితుల్లో ఎంత లోపం కనబడుతుందండి. 7 గంటలకు లేదా 7.5 గంటలకు ఆరాధన అని అంటే టైంకు ముందుగా వచ్చేవాళ్ళు ఎంతమంది కనబడుతున్నాం అని అంటే కొద్ది మందే ఉంటారు. మిగతా వాళ్ళందరూ తీరుబాటుగా వస్తారు. అంటే ఇప్పుడు యేసంటే గౌరవం ఉందా? హృదయంలో నమ్మకం ఉందా అని అంటే ఆ క్రియలే, నమ్మామా లేదనేది మన క్రియలే చూపిస్తాయండి. నోటి మాట అవి బాబు యేసంటూ నాకు ఎంత ఎందుకు ఒట్టి మాటలు అవన్నీ? క్రియ ఏం చెప్తుందండి అంటే ఆలస్యం చేస్తుంది నిన్ను. క్రియ తొందర పెట్టడంలా. అదే ట్రైన్ ప్రయాణం చేయాలి, మరొక ప్రయాణం చేయాలి అని అంటే ఒక అరగంట, పావు గంట, గంట ముందు ఉండాలి. నేనైతే మా బాబుకి 1 గంట అయినా పర్వాలేదురా, ముందు ఉండాలి రబ్బాయి, అక్కడే ఉండాలి. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఒకవేళ బండి బ్రేక్ అయినా, ఒకవేళ కారు మీద వెళ్తుంటే కారు బ్రేక్ అయినా ఏమో చెప్పలేం. అప్పటికప్పుడు మనం ఏదైనా తడుకుని వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి 1 గంట ముందే అక్కడ ఉండేటట్టుగా వెళ్ళి కూర్చుంటే పోయిందేముంది? మళ్ళీ అది మిస్ అయితే మళ్ళీ ఇంకోటి మనకి దొరికే పరిస్థితి లేదు కదా అంటాను ప్రయాణ విషయంలో. మరి చర్చ్ ఎక్కడికి వెళ్తుంది? వెళ్దాం. సేవకుడు ఎక్కడికి పోతాడు? పోవడం. ఇదే కదా మనదేమా. కానీ నేనంటాను, దేవుని సన్నిధిలో ఆరాధన కార్యక్రమం ప్రారంభించినప్పుడు దేవాతి దేవుడు మన మధ్యన సంచారం చేయడానికి వచ్చేసాడు. ఆయన వచ్చేసి సింహాసనం మీద కూర్చున్నాడు. ఏ సింహాసనం మీద? ఈ కాదు, ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ పరిశీలన చేస్తున్నాడు. వీళ్ళు విద్యార్థులు ఉన్నారు, పిల్లలు. 9:30గా 10ంటిగా స్కూలు అమ్మా? 9ంటికి 1, 2, 3 బెల్లలు కొడతారు స్కూల్కి. 3వ బెల్ల కొట్టేసరికి లోపల ఉండాలి లెక్క. అవునా? వెంటనే మాస్టర్లు ఆయా క్లాసులకు వస్తూ ఉంటారు. క్లాస్ టీచర్ వచ్చే సమయానికి క్లాసులో ఉండకుండా టీచర్ గారు వచ్చేసారు, కూర్చున్నారు, ఈ లోపు వచ్చారు, వెంటనే తలుపు దగ్గర ఆగిపోతారు. వచ్చేసేలా సిస్టమేటిక్ అంటే తలుపు దగ్గర ఆగిపోవాలి. ఆయన చూసినా చూడకపోయినా ఆగిపోవాలి. నువ్వు ఆగిపోయి ఆయన అడగాలి, మే కమ్ సార్ అని అడగాలి. లేట్గా ఎందుకు వచ్చావు? ప్రయాణం లేట్ అయిందండి. ఏదో ఒకసారి వదులుతారేమో, రెండోసారి వదులుతారేమో, మూడోసారి గోడ కుర్చీ అయి కాసేపు బయట నుంచో ఈ ఎవరై వరకు రావద్దు అంటారా లేదా? పనిష్మెంట్. ఎందుకని అని అంటే లేటుగా మరొకసారి రావడానికి ఇష్టపడకూడదు అని ఉద్దేశం. స్కూల్లో ఉంటే మరి దేవుని పాఠశాల దీని క్రమం లేదా? లేదే. మన దృష్టిలో లేదు, నీ హృదయంలో లేదు క్రమం, అంతే. నా దేవుని అందు ఉంది. హల్లెలూయా. అక్రమము చేయువారులరా, క్రమాన్ని పాటించని వారులరా, నా ఎదురు నుండి పొండే. మీ దేహానికి ఒక క్రమం ఇచ్చానే. డైలీ 5ంటికి లేచి నిన్ను 5 ముళ్ళు అక్కడికి రాగానే లెగు అని లేపుతున్నాను నేను. నీ బాడీకి అంత ఆజ్ఞ ఇచ్చాను, దాన్ని చూసైనా నీకు టైం తెలియద్దు అమ్మా, అంతేరా? బాడీ లేపుతుందా లేదా? ఏ టైంకి పడుకోవాలి ఆ టైంకి నిద్ర వచ్చేది. టైం అయిపోయిందా? అయిపోద్ది. నువ్వు ఆయా పనుల్లో ఉన్నా నీ టయానికి అది నిద్రకి ఉపక్రమించే టైం వచ్చింది, నిద్రలోకి జారుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఏ టయానికి రోజు లేవడానికి నువ్వు సిద్ధపడ్డావో అదే టయానికి టప్మని లేపేస్తూ ఉంటుంది. ఇది బాడీ క్రమం. ఎందుకంటే దేవుడు చేసినది కనుక. దేవుడు చేసిన ప్రతి దానికి టైం ఉంది, క్రమం ఉంది. మరి ఆ క్రమాన్ని తెలుసుకుని కూడా మనం క్రమంలో లేము అని అంటే దేవుడిని వ్యర్థుడిగా భావిస్తున్నట్లు లెక్క, అంతే. ఏమండి?
100 సార్లు ఎవరికి చెప్పాలి, ఒకసారి ఎవరికి చెప్పాలి? మంచివాడికి ఒక్క మాట చాలంట, అంతేనా? అంతే. నీ హృదయం మంచిదైతే, నీ దేవుడు గొప్పవాడని నీవు ప్రతిష్ఠించుకుంటే హృదయంలో ఒక్క మాట చాలు. 10 సార్లు చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. దేవుని ప్రతిష్ఠించుకునే విషయంలో ఉంటుందండి. మన హృదయంలో ఆయన్ని ఎంత గొప్పగా ప్రతిష్ఠిస్తామో అంత గొప్పగా మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం, అంత గొప్పగా ఏదైనా చేయగలుగుతాం. లేకపోతే అవునా, నిజమా, నేను ఇన్నిసార్లు వినలేదు అని బడాయి కోరి మాటలే చెప్తావు, పనికి మాటలే చెప్తావు తప్ప దేవుని యందు కరెక్ట్గా ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉండవు. ఇక్కడ జ్ఞానుల విషయంలో మనం ఆలోచన చేస్తే 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. ఎంత శ్రమపడి ఉంటారో ఆ ప్రయాణంలో. టయానికి భోజనం దొరకదు, టయానికి నీళ్లు దొరకవు, టయానికి పడుకునే అవకాశం దొరకదు. పడుకున్న నిద్ర పడుతుందో లేదో కూడా తెలియదు. అలాంటి సుదీర్ఘ ప్రయాణాన్ని యేసును చూసి పూజించాలని ఉద్దేశంతో చేశారండి వాళ్ళు. దాన్ని చూసైనా మనం, అమ్మో నా దేవుడు పూజనీయుడు కనుక నేను పూజించడానికి ఈరోజు నేను ఎంత శ్రమ పడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను పూజించడానికి, ఆయన ఆరాధించడానికి ఈ రోజున నేను పెట్టే శ్రమ ఎంత అని పరిశీలన చేసుకోవాలి మనం. అవునంటారా? ప్రియులరా, వచ్చారు వారు, రాజులింట్లోనే పుడతారనే ఉద్దేశంతో రాజగృహానికి వచ్చేసారు. పాపం వచ్చేసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడండి, మేము ఆయన పూజింప వచ్చేది మేము రాజుగారితో చెప్పేసరికి ఎప్పుడు బయలుదేరు ఇవన్నీ అడిగాడు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి, 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. అలాగా ఈ 2 సంవత్సరాల్లో మా కుటుంబంలో ఎక్కడ కూడా పిల్లలు పుట్టలేదు, అందులో మగపిల్లలు ఎవరు కూడా పుట్టలేదే అన్నాడు. అలాగైతే ఒక పని చేయండి, ఇంకా మా రాష్ట్రంలో రాజు కుటుంబాలు ఉన్నాయి, ఒకవేళ ఏ రాజు కుటుంబంలో పుట్టాడో అయినా వెళ్ళి పరిశీలనగా వెళ్ళి తెలుసుకొని మీరు పూజించేసి ఆ వర్తమానం నాకు పంపండి, నేను కూడా వచ్చి పూజిస్తానని కపటంగా చెప్పాడు. కానీ లోపల మాత్రం గుబులు ఉంది. ఏంటది? నేను రాజునైతే నా కుటుంబంలో పుట్టకుండా ఎక్కడ పుడతాడు రాజు, ఇదేదో సంథింగ్ ఏదో తేడాగా ఉంది, చూద్దాం దాని అంతేంటో అనుకుంటున్నాడట. వెంటనే వాళ్ళు ఆ రాజగృహం నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు తూర్పు దేశాన్ని చూసిన నక్షత్రం వారికి కనబడింది. అప్పుడు అత్యానంద భరితులై అని ఉంది అక్కడ వాక్యంలో. చూసారండి? అంటే వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ దారి తప్పారు. ఇప్పుడు సరైన దారిలోనికి తీసుకెళ్ళడానికి ఆ నక్షత్రం కనబడింది. ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చింది ఆ నక్షత్రం. ఏమండి? వారికి ముందుగా నడుస్తుంది. అది చూశారు, అమ్మో దారి తప్పుని మమ్మల్ని దారిలో పెడుతుంది నక్షత్రం, సరైన దారిలో తీసుకెళ్తుందని ఆ నక్షత్రాన్ని చూసి ఆనందించారు వాళ్ళు. ఈ రోజున మనము కూడా ఒక నక్షత్రంలాగా దారి తప్పిన ప్రజల్ని దారిలోనికి పెట్టడానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. చాలా సంవత్సరాలుగా మనం చేసిన పని ఏంటంటే ఇంటి మీద నక్షత్రం, మనమే నక్షత్రాలని బైబిల్ చెప్తే అబ్బెబ్బే క్రిస్మస్ నెలలో డిసెంబర్ నెల మొదటి దినం మొదలుకొని 31వ తారీఖు వరకు కూడా నేను నక్షత్రం, మా ఇల్లు నక్షత్రమే. ఎవరికి దారి చూపావు? అందరిని దారి తప్పించడమే కదా మన పని, అవును కదా? నేను తప్పుకున్నాను, నువ్వు కూడా తప్పుకో. ఈ గుడికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదమ్మా. ఆయన ఎంత కఠినంగా మాట్లాడతాడో తెలుసు. ఎలా మాట్లాడాలా? ఏమా జోలపాట పాడాలా? తప్పులు చేస్తున్నా కానీ అమ్మా అన్నాడంట. ఎవరినే? వ్యభిచారంలో పడి. కాబట్టి అమ్మా అనాలి కానీ వ్యభిచారులారా దేవుని రాజ్యంలో మీకు చోట్లేదు, మీ ప్రవర్తన మార్చుకోండి అంటాడా? అంటే భర్తకు అన్యాయం చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేయచ్చు, భార్యకి అన్యాయం చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేయచ్చు, పవిత్రమైన కుటుంబాన్ని అపవిత్రపరిచేయచ్చు, ఇవన్నీ చేసేయచ్చు. కానీ వాక్యం ద్వారా మీరు నాశనం అయిపోతారు, మీరు నరకానికి పోతారంటే బాధ అంట. కుటుంబం నాశనం అయిపోతుందని బాధ లేదా? ఏమా? అది లేదు. తప్పు చేసే స్త్రీకి లేదు, తప్పు చేసే పురుషుడికి ఈ బాధలు లేవు. అయ్యో దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డా మా కుటుంబం దేవునికి మహిమకరంగా ఉండాలి
అని విధానాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా అది అంటాడు ఇది అంటాడు. నా దేవుడు వ్యభిచారం చేయమని చెప్పాడేంటి? అసలు మోహంతో చూస్తేనే ఒక ఆమెను కానీ ఒక అబ్బాయిని కానీ నీ హృదయంలో చేసినట్టే జాగ్రత్త అన్నాడు. అంటే నీ చూపులో కూడా తప్పు జరగకుండా జాగ్రత్త పడు అని ఆయన బోధిస్తే మరి చెప్పాలా వద్దా? బాబాయ్ బాధ చాలా ఉంటుంది బాబా, నాకు ఆ బాధ ఏంటి భయం వేసేద్దే, తర్వాత అక్కడికి వెళ్తావు ఇక్కడ భయపెడితే. హల్లెలూయా. కాబట్టి గమనించాల, మనం ఏదో నక్షత్రాన్ని పెట్టడం కాదు, మనమే ఒక నక్షత్రాల వలె ఇతరులకు దారి చూపాలి. నేను సత్యాన్ని తెలుసుకున్నాను, ఇప్పటి వరకు నా మాత్రమైన భక్తి చేశాను, కానీ అసలు సిసలైనది నేను విన్నాను, తెలుసుకున్నాను, అనుసరిస్తూ ఉన్నాను. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా నా హృదయంలో ఆనందమే, అది ప్రభు నాకు ఇచ్చాడు. ఇది మన జీవితంలో మనం చూపించాల్సిన పద్ధతి. ఈ జ్ఞానులు ప్రియులరా నక్షత్రాన్ని చూసి ఇంటికి వెళ్ళారు. చాలామంది చెబుతూ ఉంటారు, పసులు పాకలు పుట్టాడా, సత్రంలో పుట్టాడా, ఇంట్లో పుట్టాడా, రోడ్డు మీద పుట్టాడా. ఎక్కడ పుట్టాడో వ్రాయించలేదు, కారణాన్ని కూడా చెప్పాను ఇది వరకు నేను. ఏంటంటే మనుషులు ఒక స్థితికి అలవాటు పడిపోతున్నారు. ఏంటి అదేనంటే, ఒక ప్లేస్లో ఒక కార్యం జరిగింది అని అంటే ఆ ప్లేస్కి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప భక్తికి ప్రాధాన్యతని ఇవ్వటంలా. ఇది మనుషులు నేర్చుకున్న పద్ధతి. ఇప్పుడు మొన్న 3 చెట్ల గురించి చెప్పాం కదా, పాస్టర్ గారు ఎక్కడో చెప్తే నేను ఇక్కడ చెప్పాను. తొట్టులో పుట్టాడని ఆ తొట్టి చేయించుకుంటే ఆ తొట్టుకు వచ్చిందంట ఘనత. అందుకనే కదా ఇప్పుడు మనకంటే పెట్టలేదు, కానీ మరికొన్ని చోట్ల అంటే మా 2 పాయింట్లో కూడా వెలిసినాయి. పాయింట్లో ఏంటది? పాక 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 వెలిసింది, పాక వెలిసింది అన్నట్టు వెలిసినాయి. ఎందుకంటే ఆయన పశువుల పాక అని ఉంది కదా బైబిల్లో, పశువుల తొట్టె అని ఉంది కదా. పశువులు పాకేసి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి చూసారా, అవి కూడా అమ్ముతున్నారు ఇప్పుడు బౌళ్ళు. వ్యాపారం అసలు క్రిస్మస్కి న్యూ ఇయర్కి వ్యాపారం అసలు ఎలా జరుగుతుందంటే, మొన్నటి వరకు యాపిల్స్ నేను 4 యాపిల్స్ 100 రూపాయలకి అలా తెచ్చేవాడిని. మొన్న ఒక అరడజన్ యాపిల్స్, అరడజనా 300. ఇదంటే 300 ఏంటేవో మొన్న 100కి పెట్టి సీజన్ అండి అన్న. ఏ సీజను? పండుగ సీజన్. అయ్యి బాబు, అంటే ఇప్పుడు మన పండుగలు పేరు చెప్పి వ్యాపారాలు డెవలప్ చేసేసాం, అవునా కదా? ఎంత ఖరీదైన కొనాల్సిందే. ఎప్పుడు పండగ కొనకపోతే ఆ వ్యాపారం పెరుగుతుందా? అంటే బయటి వ్యాపారానికి మూలం ఎవరంటే మనమే, అవునా కదా? న్యూ ఇయర్కి యాపిల్ పండెట్టుకెళ్ళి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇవ్వకపోతే మన జీవితం ఆనందం కాదు. కాబట్టి వాటికి వీటికి కలిపి ఆ పళ్ళు కొనేసేసి 100 రూపాయలకు వచ్చే పళ్ళుని 300 పెట్టుకొనేసేసి 200 రూపాయలు నష్టపోయి మన పండుగలు మొదలెట్టాం. అందుకని దేవుడు అన్నాడు, క్రొత్త నిబంధనలో పెంతుకొస్తు పండుగ దినం అని ఒక్కటే వ్రాయబడింది, కానీ ఇంకా ఏ పండగ గురించి వ్రాయలా పండగల గురించి. ఎందుకనంటే మన పరిస్థితి ఆయనకు తెలుసు, దీన్ని ఎలా మార్చేస్తామో తెలుసు. మనుషుల పద్ధతులని దైవోపదేశములని భావించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని యేసుక్రీస్తు వారు చెప్పారే. ఇలాగ ప్రతి దానికి వ్యర్థమైన పద్ధతులు ఎన్నుకుంటామని చెప్పి ఆయన దేన్ని వ్రాయించాలి. అందుకనే పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఎక్కడ పుట్టావయ్యా? ఎక్కడా లేదు, అంతే. సత్రంలోనా అంటే సత్రంలో స్థలము లేనందున అక్కడ పడుకోబెట్టారు. సత్రంలో పుట్టాడని కూడా లేదు, ఏమండి? కాబట్టి పుట్టిన ప్రదేశము వ్రాయించలేదు దేవుడు. జ్ఞాని, మహాజ్ఞాని ఆయన. మనమే ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోక వెర్రి జ్ఞానంతో నింపబడుతున్నాం. ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏమండి? ఇప్పుడు ఇంట్లోకి ఉన్నారు. ఆ ఇంటికి వచ్చింది నక్షత్రం. అప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళారు. చదువుకుందాం మళ్ళా ఒకసారి, అది 10-11. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి వీళ్ళు చేసిన పని. ఇప్పుడు ప్రయాసపడ్డారు, ఏమండి?
వారు అంతకుముందు చేసే పరిశోధనలన్నీ పక్కన పెట్టారు. ఏమండి, వారి శ్రమ పడ్డారు. శ్రమించి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఇంటిలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేసిన పని సాగిలపడి నమస్కరించి, హల్లెలూయ, అంటే హృదయపూర్వకమైన సమర్పణ, హృదయపూర్వకమైన విధేయత. వందనాలండి. ఎందుకు దొంగ వందనాలు? ఎవరికే చెప్పకపోతే ఏమనుకుంటాడో. హృదయపూర్వకంగా, గౌరవంగా, హృదయాంతరంగంలో నుండి దైవజనులుగా వందనాలండి అనేది ప్రేమపూర్వకంగా వస్తే గౌరవం, అందం, ఆనందం. అవునా కదా? అప్పుడు వరకు చూస్తారు బాబు దగ్గరకు వందనాలు. ఎందుకు దొంగ వందనాలు ఇవన్నీ కూడాను? అవునా కదా? ఇంతకీ దైవజనుడికి హృదయపూర్వకమైన వందనాలు చెప్పడమే నేర్చుకోలేదు. ఇంకా రక్షకుడికి ఎలాగ హృదయపూర్వకంగా నమస్కారం చేయగలుగుతాం? అవునా కదా? ఏమరా, మీరు ఒకరికొకరు కనబడినప్పుడు వందనాలు చెప్పుకోండి అని చెప్పి రాయించాడు మనకి. ప్రేమపూర్వకంగా, గౌరవప్రదంగా వందనాలు చెప్పుకోవాలంట. వీళ్ళు విధేయతను మనకు చూపిస్తున్నాడు దేవుడు. ఎవరు విధేయత? జ్ఞానులు విధేయత. వారు సాగిలపడి నమస్కరించి ఏం చేశారు? సాగిలపడిపోయారు ప్రియులరా. వారు సాగిలపడి నమస్కరించారు, పూజించారు. ఏమండి, అంటే హృదయపూర్వకమైన ఆరాధన చేశారు, గౌరవప్రదమైన ఆరాధన. ఆయన రాజును మనం హృదయపూర్వకంగా గౌరవించాల. రాజుని కపటంగా మనము పూజిస్తున్నామని తెలిస్తే రాజు ఒప్పుకోడు. అవునా? కపటమైన ఆరాధన చేస్తే రాజు ఒప్పుకోడు అని వారు హృదయపూర్వకమైన ఆరాధన వారు చేశారు. పూజించి అనే మాటకు ఆయన ఆరాధించి. ఆయన రాజు కనుక గౌరవప్రదంగా ఆయనకు అర్పణలు ఇవ్వాలి. మనందరికీ తెలుసు, మన సొలొమోను రాజు గారు జ్ఞానంతో నింపబడ్డాడు, దైవ జ్ఞానంతో చక్కని మాటలు చెబుతున్నాడు. శాపదేశపు రాణి ఆయన మాటలు వినాలని చెప్పి ఆశతో వచ్చింది ఆయన దగ్గరికి. వింది, గమనించింది, అబ్బా నేను విన్నదానికంటే ఈయన జ్ఞానం చాలా గొప్పది అని చెప్పి ఆయనకు బంగారాన్ని సమర్పణ చేసింది. బైబిల్ చెప్తుంది. రాజుకి విలువైన వస్తువులతో సత్కారం చేయాలి. మన దేవుడికి ఏమని పేరు? రాజులకు రాజు, రరాజు. అవునా? ఏమా, రాజులకే రాజు, రారాజు. రాజుగా పుట్టాడు, పుట్టుకతోనే రాజు కదా. మరి రాజుకి ఘనమైన అర్పణ చేయాలి. మరి మన అర్పణ ఎలా ఉంటుంది చెప్పండి రా? వాటి హృదయాన్ని అర్పించాలి, హృదయపూర్వకంగా. రెండోది, మనకిచ్చిన తలాంతు, మనకిచ్చిన శక్తి, మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవునికి మనము అర్పణలు ఇవ్వాలి. ఇక్కడ బంగారము, భోళము, సాంబ్రాణి, ఈ 3 కూడా విలువైనవే. 3 కూడా చాలా విలువైనవే. విలువైన అర్పణలు యేసుకు ఇచ్చారు ప్రియులారా. ఈరోజు మనం ఘనుడైన దేవుణ్ణి ఘనముగా ఆరాధిస్తున్నామా? మొదటిది. మహారాజు అయిన ఆయనకు మంచి అర్పణలు ఇస్తున్నామా? రెండవది. వాటిని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అవి తగినట్లుగా అలా లేకపోతే, మలాకీలో అంటాడు ఒక మాట. మలాకీలో ఏమంటున్నాడు అని అంటే 1:14, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, నేను ఘనమైన మహారాజుని అని చెప్తున్నాడండి. నేను ఏ రాజుని? మహారాజు. రాజులకి రాజు, మహారాజు. ఏమండి? కాబట్టి అన్యజనులను నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని చెబుతున్నాడు. అంటే పూర్వం నుంచి నమ్మేశాం అన్న మీకంటే నేను తెలియని వారు ఎవరైతే ఉన్నారో,
వారికి నేనంటే గౌరవం ఉంది. అంతేనా మాట భావన? ఏమ్మా, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. భయంకరంగా ఉంది. వారు యేసుక్రీస్తు అనే విధానాన్ని బట్టి వారిచ్చే గౌరవంలో అరంత ఉండదు మనది. ఇతరులు యేసుకి ఇచ్చే గౌరవంలో యేసు నామాన్ని ధరించుకున్న మనలో ఏమాత్రం కూడా కనిపించదు. దేవుడే చెప్పేశాడు, అన్యజనులు భయంకరమైనదిగా ఘనమైనదిగా నా నామం ఎంచబడుతోంది. ఎప్పుడైతే ఆయన గొప్పవాడని తెలుసుకుంటామో గొప్పగా ఆరాధించాలి. ఆయన గొప్పవాడని తెలుసుకుంటామో మనం ఇచ్చేది కూడా గొప్పగానే ఉండాలి. అంతేగాని పండగ పూటే అరటిపళ్ళు పెడతాం. ఏం పెడతాం? అరటిపండు. అసలు ఈ అరటిపండు సిద్ధాంతం ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ అసలు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ అరటిపళ్ళు ఇవాళ ఉన్నాయండి, ఇవాళ తినడానికి కరెక్ట్గా ఉన్నాయి. రేపటికి ఒక మాదిరిగా ముగ్గు ఉంటాయి బాగా. అవతలకి ఏమైపోతాయి? బాగా మెగలు ముగ్గిపోయి పస పట్టేస్తూ ఉంటుంది కదా, ఫంగస్ పట్టేస్తూ ఉంటుంది. అంటే 3 రోజులకు మురుగుపోయే అరటిపళ్ళు. అంతేనా? మనం ఇచ్చే అర్పణ. బంగారం ఎన్ని సంవత్సరాలైనా అరిగిపోద్దా, తరిగిపోద్దా, మురిగిపోద్దా? ఏమా అంటే అక్కడ కనిపించేది ఏంటంటే విలువైన వాడిని విలువగానే చూడాలి. అందుకని విలువకు తక్కువగా చూసేవంటే నీలో ఏదో లోపం ఉంది. జ్ఞానులు యేసుక్రీస్తుని బాలుడుగా ఉన్నాడండి, చిన్న శిశువు కదా, 2 ఏళ్ల శిశువు. సాగిలి పడిపోయారు, పెట్లు ఇప్పేసి గబగబా అక్కడ పెట్టేశారు. కాబట్టి వారి ఆరాధన చూసేనా, వారు ఉంచిన నమ్మకాన్ని చూసేనా ఈరోజు మన నమ్మకంలో ఉన్న నమ్మకాన్ని సరిదిద్దుకుందాం, మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుందాం. జ్ఞానయుక్తంగా ఇక మీదటనైనా భక్తి చేయడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటన చేశాను. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత జరిగిన సంఘటనలో గొర్రెల కాపర్లు చేసిన పని, జ్ఞానులు చేసిన పని, ఈ 2 పనుల యొక్క నాయన ఆ విధానాన్ని నీ పిల్లలకి మరొక్కసారి తెలియపరిచాను. విన్నారు. ఆనాడు గొర్రెల కాపర్లు విని అవునా కాదని పరిశీలించారట. అలా ఉన్నదో లేదో చూడడానికని వెళ్ళారట. నీ పిల్లలు కూడా చెప్పిన మాటలు కరెక్టేనా, వీరు దేవునికి మహిమకరంగానే చెప్పారా లేదా స్వార్థపూరితమైనగా ఏమైనా ఉన్నవా అని పరిశీలించుకునే తరుణాన్ని వారికి ఇవ్వండి నైనా. మరి జ్ఞానుల యొక్క పూజ ఎంత ఘనమైనదో, వారి అర్పణ ఎంత విలువైనదో ఈ విషయాన్ని గమనించుకొని, నిన్ను ఆరాధించే విషయంలో ఉన్న లోపాన్ని దిద్దుకొని, నీకు అర్పించే విషయంలో ఉన్న లోపాన్ని కూడా సరిదిద్దుకొని, మహారాజువై ఉన్న నిన్ను గొప్పగా మేము చూస్తేనే తప్ప నీ యందు మాకు గౌరవం దక్కదు అనే విషయాన్ని గమనించుకొని జ్ఞానంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఇవ్వండి. వినిపించిన ఈ మాటలు హృదయంలోంచి భద్రపరిచి బలపరిచి నడిపించి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.